మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 1.0 తీసుకొచ్చాం. దట్ వాజ్ ది బిగినింగ్. ఈ దేశంలో ఎవ్వరూ చేయలేనప్పుడు ఒక్క ఒరిస్సానే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చి ఫెయిల్ అయి వదిలిపెట్టారు. అప్పుడు నేను పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి వెళ్ళాను. ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2014 నుంచి 2019 మళ్ళీ నేను వచ్చే కొందికి నాకు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత, వారసత్వం. అప్పుడే 2.0. ఈసారి సోలార్, విండ్, ఇన్నోవేటివ్ పవర్ కోసం ముందుకు పోయాం. అవి కూడా ఏ విధంగా వచ్చాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 19-24 ఫినామినల్ ఇంక్రీజ్ ఇన్ పవర్ టారిఫ్. నేను ఎన్నికల ముందు చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాలనో చేసి చూపిస్తానని చెప్పాను. వీళ్ళు వస్తానే విపరీతంగా పెంచేశారు. ఇంకొక పక్కన ఏదైతే 19-24లో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 1,29,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి ఇప్పుడు. నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంకొక పక్కన 19-24 ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి, ఒక అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు. ఒక అసమర్థుడు, ఒక అహంకారి, రెండూ కలిస్తే రాజకీయాలకు తగని వ్యక్తి అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది, అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ ఫ్యాక్ట్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించండి. ఏదో మీకుండే సిద్ధాంతాలు లేకుంటే కులమో మతం కాకుండా ఇంపార్షియల్గా మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎంత నష్టపోయాము. వే ఫార్వర్డ్ ఏం చేయాలని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తాను. ఇంకా సజెషన్ తీసుకుంటాం, దానిపైన ముందుకెళ్తాం. నెక్స్ట్ ఫస్ట్లో 90 ఆ రోజు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 98లో అమలు చేశాం. అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం, ఏపీఈఆర్సీ. దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్.